హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనికా చక్రి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీకంటే కూడా నేను ఈ వీడియో పెట్టడానికి చాలా ఎదురు చూశానండి. ఎందుకంటే మన ఛానల్ వరకు ఒక షార్ట్ వీడియో అయితే రీచ్ వెళ్ళింది. అది పెట్టిన 2 వీక్స్కి అయితే రీచ్ వెళ్ళింది. కానీ దాని ద్వారా చాలా కామెంట్స్ వచ్చినాయి. అండ్ ఆ కామెంట్స్లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. మీషోలో మీరు నిజంగానే జ్యువెలరీ పోస్ట్ చేశారా, అది నిజమేనా, మీరు జ్యువెలరీ కొంచెం హై చెప్తున్నారు, మీరు కాస్ట్ ఎందుకు పెట్టట్లేదు, లింక్స్ ఎందుకు ఇవ్వట్లేదు, కోడ్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇట్లా చాలా కామెంట్స్ వచ్చినాయి. ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా మనని ట్రస్ట్ చేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన ఛానల్ని ట్రస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అసలు మనం ఏం చేస్తున్నామో, నిజంగానే ప్రొడక్ట్స్ని పోస్ట్ చేస్తున్నామా లేదా అనేది ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి కదా. సో దానికోసమే ఈ వీడియో అనమాట. సో ఎన్ని కామెంట్స్ వచ్చినా కానీ నేను చూపించిన జ్యువెలరీ క్వాలిటీని బేస్ చేసుకొని కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా more than 100 మెంబర్స్ మెసేజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు రిప్లైస్ ఇస్తున్నాను. కానీ ఇక్కడ మన యూట్యూబ్ షార్ట్ చూసి అక్కడ వరకు వచ్చి నాకు మెసేజ్ చేసినందుకు, కనుక్కున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఎఫర్ట్కి కూడా. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేయండి. ఎందుకంటే మీకు ఒక టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మా బిజినెస్ మీద, ఇంకా మన మీషో సెల్లింగ్ మీద. ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మన జ్యువెలరీ బిజినెస్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో సైడ్ కొంచెం నాయిసెస్గా ఉన్నాయి, ఏమీ అనుకోకండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మా చిన్నోడు ఇంకా బొజ్జోలేదనమాట. సో వాడు కొంచెం అలా చేస్తున్నాడు. అయితే నేను 2020 ఆగస్ట్ 11th అయితే నేను నా జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను. అదే టైంలో మీషో వాడి యాప్ని కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది రీసెల్లింగ్కి. సో నేను ఇటు జ్యువెలరీ కంటిన్యూ చేశాను, అటువైపు మీషో సెల్లింగ్ని కూడా, రీసెల్లింగ్ కూడా కంటిన్యూ చేశాను. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ అనేది ఓపెన్ చేశాను అనమాట. సో ఆ పేజ్ కూడా నేను ఇక్కడ మీకు సైడ్ చూపిస్తాను. అది ఏంటంటే మనకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల, సమ్ ఇష్యూస్ వల్ల నేను దాన్ని ఇప్పుడు ఆపేసి మళ్ళీ ఇంకో కొత్త పేజ్ అయితే ఓపెన్ చేశాను. అది నియర్లీ 1000 సబ్స్క్రైబర్స్ అలా ఉన్నప్పుడు మనకి ఆ పేజ్ అనేది ఆగిపోయింది. కానీ నేను దాంట్లో చాలా వరకు రివ్యూస్ని స్టోరీస్ రూపంలో పోస్ట్ చేసి హైలైట్స్లో కూడా పెట్టాను. సో మీకు అవి కూడా నేను ఇక్కడ చూపిస్తాను, నా కస్టమర్ రివ్యూస్ కూడా. నేను జ్యువెలరీ స్టార్ట్ చేశాను కదా, అదేంటంటే నేను రీసెల్లింగ్ స్టార్ట్ చేశాను. రీసెల్లింగ్ కోడెడ్ జ్యువెలరీ ఇప్పుడు మనకి పెడతారు కదా, దాని మీద కోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాన్ని ఇంటూ 10 ఇంటూ 100 చేసుకొని దాని ప్రైస్ అనేది కస్టమర్కి చెప్పాలి. సో ఆ కోడెడ్ జ్యువెలరీ ఏమైందంటే చాలా హై ప్రైజెస్ ఉండింది. నన్ను ఒక కస్టమర్ దీని పలానా ప్రైస్ ఎంత అని అడిగినప్పుడు నాకే అనిపించేది ఇది చాలా కాస్ట్ ఎక్కువ కదా, కస్టమర్ కూడా నా దగ్గర ప్రొడక్ట్స్ చాలా కాస్ట్ అని ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఆర్డర్ చేయడానికి కూడా భయపడుతున్నారు. పైగా ఆన్లైన్ పేమెంట్ అండ్ ఇవంతా కూడా ఆన్లైన్ ఇది కదా, సో కొంచెం భయపడుతున్నారు అనిపించింది. అయితే నేను చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను అనమాట. అంటే ఎందుకంటే నా కస్టమర్కి బెస్ట్ క్వాలిటీ, అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ మెంబర్స్ మనం తీసుకునే చిన్ని మోడల్స్ కూడా మంచి క్వాలిటీ ఉంటే మళ్ళీ వచ్చి తీసుకుంటారు. అండ్ ఇక్కడ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లస్ క్వాలిటీ కూడా, నేను ఎంత మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ చేసి మ్యాక్సిమం వెండర్స్ని కనుక్కొని వాళ్ళ దగ్గర డీలర్షిప్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఏదో కష్టపడి చేసుకున్నది అంతా వేరే టాపిక్ లేండి. కానీ ప్రెజెంట్ అయితే నేను వెండర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ కాంటాక్ట్లోనే డీలర్షిప్లో హోల్సేల్ ప్రైజెస్కి తీసుకొని ఇస్తున్నా అనమాట. అదంతా కూడా ఆన్లైన్లో జరుగుతున్న ప్రాసెస్. ఇది ఒక క్లారిటీ వచ్చింది కదా. ప్రజెంట్ అయితే మనం ఆన్లైన్లో ఇవన్నీ చేస్తున్నాం. నేను వెండర్స్ పిక్స్ పెడతారు, అవి మీకు షేర్ చేస్తాను. బట్ ఆ క్వాలిటీ ఏంటి, ఎలా ఉంటుంది, ఇవంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కస్టమర్ అడిగినప్పుడు. కానీ లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రతి ప్రోడక్ట్ కింద నేను ప్రైజెస్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఇన్ కేస్ నాతో కాంటాక్ట్లో వచ్చి మీకు కావాలంటే ఇంకా ఎక్కువ మోడల్స్ కూడా సెండ్ చేస్తాను. అయితే లో క్వాలిటీ ప్రోడక్ట్గా ఉంది అంటే నేను ముందే చెప్పేస్తానండి, ఎక్కువ లైఫ్ ఇవ్వదు అని చెప్పేసి ముందే చెప్పేస్తాను కస్టమర్కి. సో ఇప్పుడు జరుగుతుంది అయితే మన దగ్గర హ్యాండ్ స్టాక్ అనేది ఏమీ లేదండి. నేను హోల్సేల్గా ఎక్కువ హ్యాండ్ స్టాక్ అయితే తీసుకోలే. బట్ కొన్ని ప్రొడక్ట్స్ని మాత్రం హ్యాండ్ స్టాక్ తెచ్చి అవి రీసెంట్గా అంటే ఒక
3 months బ్యాక్ మీషోలో GST లేకుండా సెల్లింగ్ చేద్దాము అని చెప్పేసి ఒక స్టెప్ అయితే వేశాను ముందుకి. సో దాని ద్వారా నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీషోలో ఒక 2 or 3 ఐటమ్స్ ఎలానో మనకి హోల్సేల్లోనే కదా వస్తున్నాయి అని చెప్పేసి నేను తీసుకొని దాంట్లో ప్రోడక్ట్స్ని పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా 4 years అయ్యింది. కానీ నేను ఇక్కడ చాలా గ్యాప్స్ తీసుకుంటూ ఉండి నేను నా ఫాలోవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువ కాంటాక్ట్ అవ్వలేకపోయాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక లైన్లోకి వచ్చి ఇంకా కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు నేను ఇంకా ఇలా మీషోలో వచ్చిన ఆర్డర్ అని పెట్టగానే నేను అనుకోలే ఆ వీడియో రీచ్ వెళ్తుంది అని చెప్పేసి. సో రీచ్ వెళ్ళింది, చాలా కామెంట్స్ వచ్చాయి. అయితే ఒక మంత్కి వచ్చేసి 5 orders కూడా రావడం ఎక్కువే. కానీ ఏంటంటే నా కస్టమర్ ఒక్కరైనా కానీ ఆ ఒక్కరికి కూడా నేను ట్రస్ట్గా ఇంకా ఆ ప్రోడక్ట్ వర్తీగా వాళ్ళ దగ్గరికి రీజనబుల్గా నేను ఆ ప్రోడక్ట్ అనేది చార్చాలి అనేదే నా మెయిన్ మోటివ్ అనమాట. సో మీరు నిజంగా నమ్ముతారో నమ్మరండి, రీసెంట్గా మన దగ్గర ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేశారు. అయితే నేను అది వెండర్కి ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు అక్కడ ఎక్కువ ప్రైస్ తీసేసుకున్నట్టుగా నాకు అనిపించింది. అంటే బై మిస్టేక్ నేను ప్రైస్ చూడకుండా కస్టమర్కి ఎక్కువ ప్రైస్ చెప్పాను. సో వెంటనే ఆ కస్టమర్కి చెప్పి ఏమండి నేను చూసుకోలేదు, బై మిస్టేక్ నేను కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకున్నాను మీ దగ్గర నుంచి అని చెప్పేసి మళ్ళీ ఆ మనీని రిటర్న్ చేయడం జరిగింది. సో ఎందుకంటే నా ప్రోడక్ట్ కాస్ట్ ఎంతో నాకు తెలుసు, నేను దాని మించి మోర్ దెన్ అయితే నేను ఎప్పుడు కస్టమర్ దగ్గర తీసుకోలేదు. ట్రస్ట్గా నాకు ఇంకా మళ్ళీ ఆర్డర్స్ ఇస్తారో. సో ఇక్కడ కావాల్సింది ట్రస్ట్, ఇంకా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట. సో మాకు కావాల్సింది దానికోసమే నేను ఇప్పటి వరకు కూడా మోర్ దెన్ 5 orders ఏం వచ్చేయకపోయినా వచ్చిన ఒక్క కస్టమర్కైనా నేను ఆ జ్యువెలరీని మంచి క్వాలిటీలో మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతున్నాను అనమాట ప్రెజెంట్ నా కస్టమర్స్కి. ఇది ఒక పక్కన పెట్టేస్తే నేను మీషోలో ప్రొడక్ట్స్ పెడుతున్నా కదా, సో కొన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, పర్లేదు. సో ప్రెజెంట్ అయితే నా దగ్గర హ్యాండ్ స్టాక్ అయితే లేదు. కొన్ని ప్రొడక్ట్స్ అప్పుడప్పుడు తెచ్చి మీషోలో అయ్యింది అంటే అవి పెడతాను. ప్లస్ మన దగ్గర కుర్తీ సెట్స్ అవి కూడా ఉన్నాయి అండ్ శారీస్ కూడా మనం సెల్ చేస్తున్నాము. సో ఇంకా శారీస్ గురించి నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇన్ ఫ్యూచర్ అయితే నేను శారీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్లో మీకు అందించడం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా మీకోసం ఇంకా రీజనబుల్ ప్రైసెస్లో అయితే తెస్తాను. సో ఇక్కడ వరకు మన బిజినెస్ గురించి ఒక క్లారిటీ అయితే మీకు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అండ్ మన ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలి అని అనుకున్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను యూట్యూబ్లో అయితే ఎక్కడ వాట్సాప్ నెంబర్ కానీ ఏమీ ఇవ్వలేదు, కానీ ఇన్స్టాగ్రామ్కు మెసేజ్ చేసినట్టయితే మీకు ఏం జ్యువెలరీ కావాలో దానికి సంబంధించిన మోడల్స్ అన్నీ కూడా మీకు పిక్స్ పెడతాను. అండ్ అలానే ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ కూడా ఇస్తానన్నమాట. మీకు డైమండ్ రెప్లికా కావాలా, లేదంటే గోల్డ్ రెప్లికా కావాలా, టెంపుల్ జ్యువెలరీ కావాలా, విక్టోరియన్ జ్యువెలరీ కావాలా, మెహందీ డిజైన్ పాలిష్లా కావాలా, ఇలాంటివన్నీ కూడా మీకు ఏం కావాలో చెప్తే నేను వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే మీకు ఖచ్చితంగా వెంటనే రిప్లై ఇచ్చి పెడతానండి. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటంటే మీషోలో పెట్టింది నిజమేనా? సో మనం మీషోలో సెల్ చేసింది అయితే నిజమే. అయితే ఆ డైమండ్ రెప్లికా జ్యువెలరీ వచ్చింది కదా, అది నేను నిజంగానే మీషోలో పోస్ట్ చేశానా లేదా? సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్. సో అది నిజంగానే మనం పోస్ట్ చేసామండి. ఇప్పుడు ఒక షాప్లో ఒక ప్రోడక్ట్ ఉందంటే ఆ ఒక్క ప్రోడక్ట్ మీరు తీసుకోవడంతోనే అక్కడ బ్యాక్గ్రౌండ్లో స్టాక్ అయిపోయిందని మనం అనుకోకూడదు కదా. సో మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూపించాను. ఇది మన పలానా షాప్ వాళ్ళు మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారు, అయితే మన అడ్రస్కి పెట్టుకున్నారు. సో నేను వాళ్ళకి ఇచ్చే ముందు మీకు అన్బాక్సింగ్ చేసి మీకు ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను, మన దగ్గర ప్రొడక్ట్స్ ఇట్లా ఉంటాయి అని చెప్పేసి మీకు చెప్పా. సో అలానే ఇది కూడా మన దగ్గర నా కస్టమర్ ఒకరు ఆర్డర్ పెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం నేను డైమండ్ రిప్లికా కొన్ని పీసెస్ మీషోలో పెట్టాను. అయితే వాటి కోడ్స్ ఇవ్వడానికి అవి నేను కూడా అనుకోలే, వెంటనే స్టాక్ అయిపోయింది. ఇక్కడ మీషోలో పెట్టడానికి ముందు నేను దాన్ని హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేయాలి. లేదంటే నేను ఆర్డర్ వచ్చిన నెక్స్ట్ డే నేను వెంటనే దాన్ని తీసుకోకపోతే మీషో అనేది వితౌట్ GSTతో చేసిన వాళ్ళకి బ్యాన్ చేసేస్తారనమాట, అంటే బ్లాక్ చేస్తారు. సో మళ్ళీ దాని తిప్పలు వేరేలేండి, అది వేరే మ్యాటర్. అయితే అదేనమాట, నాకు ఆల్రెడీ కస్టమర్ సేమ్ పీస్ మన దగ్గర తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం నేను కొన్ని డైమండ్ రెప్లికా మీషోలో పెట్టాను. సో కోడ్ ఇవ్వడానికి ఏంటంటే ఆల్రెడీ అది స్టాక్ అవుట్ అయిపోయింది. అండ్ మీషోలో
కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఉన్నంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు. రిటర్న్స్ కానీ ఆర్డర్స్ విషయంలో కానీ కొంచెం దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు నేను డీటెయిల్గా చెప్పాలంటే నేను కోడ్ ఇస్తాను, బట్ అక్కడ ఇచ్చినా కానీ ఆ ప్రోడక్ట్ అక్కడ చూపించదు, అట్లా ఉన్నదన్నమాట. సో అది ఎలాగో స్టాక్ అవుట్ అయిపోయింది. కానీ మనం దాంట్లో డైమండ్ రెప్లికా నేను ఇప్పుడు మనకి అది రీచ్ వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒక ఐడియా వచ్చేసింది. సో నెక్స్ట్ టైం నేను డైమండ్ రెప్లికా దాంట్లో పోస్ట్ చేసినప్పుడు మీతో ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటానండి. ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ అయితే షేర్ చేశాను. సో ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట, నిజంగానే మీరు మీషోలో సెల్ చేస్తున్నారా అంటే. సో ప్రజెంట్ ఉన్న స్టాక్ కోడ్స్ అనేది మీకు ఇస్తానండి. సో మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. కింద కూడా షాప్ నేమ్ సిఎం కలెక్షన్స్ అని చూపిస్తుంది అని చెప్తే దాని కింద మళ్ళీ కామెంట్స్ అండి, మీరు పెట్టిన ప్రోడక్ట్ కోడ్స్ వేరే ఉన్నాయి అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఆవిడ కామెంట్లో మెన్షన్ చేశా, ఇవి వేరే ప్రోడక్ట్ కోడ్స్ అండి, అదైతే స్టాక్ లేదు. సో ఈ ప్రోడక్ట్ కోడ్స్ ఏంటంటే మీరు మన షాప్ నేమ్ చూడొచ్చు, మన పేజ్ని చూడొచ్చు, ఇది మేము ఫేక్ కాదని తెలియడం కోసం నేను ఆ కామెంట్ అనేది క్లారిటీగా పెట్టా. బట్ అయినా కానీ కొంతమంది కామెంట్స్ సరిగ్గా చదవకుండా అట్లా మిస్ఫాల్ట్గా అర్థం చేసుకుంటున్నారు. అండ్ బట్ మన దగ్గర అవి మీషోలో అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నా కానీ మన ఇన్స్టాగ్రామ్లో కూడా అవి ఎప్పుడు స్టాక్ అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ అవి స్టాక్ అవైలబుల్గా ఉన్నా లేకపోయినా మీరు ఒకసారి నాకు మెసేజ్ చేశారంటే ఇది అవైలబుల్గా ఉందా లేదా అని, నేను ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసి వెండర్స్ దగ్గర మీకు వెంటనే రిప్లై ఇస్తానండి. సో దట్ మీరు ఫర్దర్ ఆర్డర్ ప్రాసెస్ త్రూ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి మీషోలో చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది క్యాష్ ఆన్ డెలివరీ. సో మనము దీంట్లో ఏంటంటే మనం ఆన్లైన్ ప్రాసెసింగ్ ఇవ్వగలము. సో నేనైనా కానీ మీషోలో పెట్టేటప్పుడు నా ఒక వెండర్ దగ్గర నుంచి నేను ఆన్లైన్ ప్రాసెస్ చేసే ఆన్లైన్ పేమెంట్ చేసే నేను ఆ ప్రోడక్ట్ తీసుకొని మీకు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో మీషోలో ఇస్తున్నా. కానీ మనం కొంచెం స్టెప్స్ వేస్తున్నామండి మేము మా బిజినెస్లో. సో ఒకసారి అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయలేము కాబట్టి చాలా చిన్ని స్టెప్స్ వేస్తున్నాం అనమాట. సో నేను కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని మీషోలో ఇలా పెట్టినప్పుడు అది ఆల్రెడీ నేను పెట్టుబడి పెట్టాను, అది కూడా ఆన్లైన్ ప్రాసెస్సే చేశాను అనమాట. సో ఇక్కడ మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే అప్లోడ్ చేయగలుగుతున్నాము. సో దాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే కానీ మీరు ఏం ప్రోడక్ట్ చూసినా మన పేజ్లో అవన్నీ కూడా మీరు ఒకసారి ఆర్డర్ చేసే ముందు నన్ను ఒకసారి అవైలబిలిటీ అడిగితే నేను అవైలబిలిటీ చూసి మీకు చెప్తాను. వెంటనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి మీ అడ్రస్ కూడా డీటెయిల్డ్గా నేను పెట్టినట్టుగా పెడితే నేను అవన్నీ చెక్ చేసుకొని ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేసి వితిన్ 4 డేస్లో మీకు ట్రాకింగ్ కూడా ఇస్తాను. అండ్ నేను కూడా ఎప్పటికప్పుడు మీకు అవైలబుల్గానే ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా మన వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఆర్డర్స్ గురించి భయం వేసినా కూడా నాకు వెంటనే కాలర్ మెసేజ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది కదా మీషో గురించి. ట్రస్ట్ చేయాలా వద్దా, ఇది ఎందుకు అంటున్నానంటే కొంతమంది కామెంట్స్ చేశారు, మీరు కోడ్ ఇవ్వట్లే కాబట్టి మీరు ఫేక్, మీరు జ్యువెలరీ పెడుతున్నారు ప్రైస్ ఇవ్వట్లే. సో ఇట్లా అనమాట. కోడ్ ఇవ్వట్లే అంటే నేను ఆల్రెడీ దానికి ఉన్న ఇష్యూస్ కూడా కొంతమందికి కామెంట్స్లో చెప్పాను. బట్ అందరికీ చెప్పాలంటే అవ్వదు కదండి. మనకి వచ్చిన మ్యాక్సిమం రిప్లైస్ అదే కామెంట్స్ ఏంటంటే లింక్ ప్లీజ్ ఇదే వచ్చింది. సో నేను ఆల్రెడీ దానికి ఒక కామెంట్ పెట్టి దాన్ని పిన్ కూడా చేశాను. సో దాని కింద ఆల్రెడీ అది కొంచెం నెగిటివ్గా ఉన్నప్పటికీ లైట్గా అయినా కానీ నేను దాన్ని పిన్ చేయడానికి రీజన్ ఏంటంటే మ్యాక్సిమం చాలామంది మైండ్లో వచ్చే థాట్ అది, వీళ్ళు ఇంత పెట్టారు నిజంగానే మీషోలో పెట్టారా లేదా అనే థాటే కదా మ్యాక్సిమం మెంబర్స్కి వస్తుంది అని చెప్పేసి ఆ మెసేజ్ని నేను ఆ కామెంట్ని నేను పిన్ చేసి దానికి రిప్లైస్ ఇచ్చాను. సో లింక్స్ ఇవ్వడానికి లేదండి ప్రజెంట్, అది నేను స్టాక్ అవుట్ అయిపోయింది. దాంట్లో మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసుకోండి. నేను ఫర్దర్గా ఎప్పుడైనా నేను డైమండ్ రెప్లికా పెడితే మీకు నేను ఖచ్చితంగా యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మీకు చెప్తాను అని చెప్పేసి చెప్పాను. అయితే ఇక్కడ ఫేక్ అనుకోవడానికి నేను ఆల్రెడీ ఆ జ్యువెలరీ అలా ఉన్నది, మన దగ్గర వచ్చిన ఆర్డర్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి మీతో ఒక 5-4 వీడియోస్ చూపించాను. అవన్నీ కూడా మీకు క్వాలిటీ ఎలా అనిపించినాయో మీరే చెప్పండి ఒకసారి.
సో మన దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్కి కూడా ఇప్పటి వరకు నా దగ్గర 100 ఎవరి దగ్గర రావండి, కొంచెమన్నా నెగిటివిటీ ఉంటుంది. సో 99% అయితే ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాకే ఇచ్చారు. ఆ 1% కూడా ప్రోడక్ట్ డిఫాల్ట్ వచ్చి కాదు, కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదు అంతే అక్కడ. కానీ ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మేము వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కూడా చాలా ట్రై చేసాం. బట్ మీరు నమ్ముతారా నమ్మరా, ఆ ఒక్క కస్టమర్ కూడా మనకి మళ్ళీ రిటర్న్ ఆర్డర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర వచ్చే ప్రోడక్ట్ డిఫెక్ట్ లేకుండా వస్తుంది. బట్ ఎంత డిఫెక్ట్ ఉన్నా లేకపోయినా మనం ఒకరి దగ్గర ఆన్లైన్లో పర్చేస్ చేసాము అంటే మన తరపు నుంచి ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ అనమాట. సో మా దగ్గర కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సో అవేంటంటే కస్టమర్కి ఇచ్చాక కస్టమర్ ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో తీయాలి. సో ఇదంతా వేరే విషయం లేండి. కస్టమర్ మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తాం అక్కడ. సో మళ్ళీ ఇంకా వీడియోలో ఎంత అయితే ఎక్కువైపోతుంది. ట్రస్ట్ చేయాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మన ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉన్నదో నేను చాలా వీడియోస్ కూడా అంటే వీడియోస్లో దగ్గర నుంచి చూపించాను. సో అంతగా మించి ఇంకా ట్రస్ట్ ఏముంటుంది అని అనుకుంటున్నాను. అండ్ తీసుకున్న వాళ్ళ రివ్యూస్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. అయితే కొంతమంది రివ్యూస్ ఇవ్వరండి, తీసుకుంటారు కానీ రివ్యూస్ ఇవ్వడానికి కొంచెం వాళ్ళకి కుదరకపోయి ఉండొచ్చు కదా. కానీ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళవి, ఫొటోస్ పెట్టిన వాళ్ళవి కూడా నేను ఇక్కడ పెడతాను. 6000 రూపీస్ నెక్ సెట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. విక్టోరియన్ జ్యువెలరీ కానీ, మెహందీ పాలిష్ కానీ, వాళ్ళందరూ కూడా చాలా బాగా వచ్చింది, మేము జ్యువెలరీ మేము ఫోటోలో చూసిన దానికంటే కూడా చాలా బాగా వచ్చిందన్న పాజిటివ్ రిప్లైసే ఇచ్చారు. సో అదనమాట. ట్రస్ట్ అయితే మీకే వదిలేస్తున్నాను. మీషో అని చెప్పి మోసం చేస్తున్నారా? మాకు ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు, ఓన్లీ యూట్యూబే ఉంది. ఇలా కూడా కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారండి. సో మేము రీసెంట్గా స్టెప్స్ వేస్తున్నాము. సో ఎక్కువ బడ్జెట్లో పెట్టేసి వాట్సాప్ నెంబర్స్ వేరే తీసుకొని, అంటే వేరేగా నెంబర్స్ తీసుకొని వాట్సాప్ నెంబర్ మెయింటైన్ చేసి, ఆర్డర్స్కి సపరేట్ నెంబర్ మెయింటైన్ చేసి అంత ప్రాసెస్ చేయడానికి మనం ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వర్క్ నడపట్లేదు, ఇక్కడ ఎక్కువ స్టాక్ పెట్టి నడపట్లేదు కాబట్టి మనం అవన్నీ మెయింటైన్ చేయలేము. సో మేము వేసింది బిగినింగ్ స్టెప్స్ కాబట్టి సో మేము ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నామండి. ఇప్పుడు నేను అక్కడ ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చున్నాను బయోలో. ఎందుకంటే మన కస్టమర్స్ ఎవరైనా మన దగ్గర ఆర్డర్ తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మళ్ళీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఇబ్బంది పడకూడదు, మేము ఫేక్ అనుకొని వాళ్ళు మధ్యలోనే డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి అక్కడ ఇచ్చున్నాను. యూట్యూబ్లో ఏంటంటే మేము ఇవ్వలేదు, ఎలానో నేను నా సబ్స్క్రైబర్స్కి అన్నీ చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ఇంక ఇవ్వలేదు. సో మేము వేసే బిగినింగ్ స్టెప్స్ వరకు మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదండి. ఓవర్ ది బడ్జెట్ వెళ్ళకూడదు, లేదంటే ఓవర్ ది మనకు అనుకున్న దానికి మించి వెళ్ళకూడదు, కొంచెం మనకి రీచ్ వెళ్ళే వరకు అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా. సో దాన్ని మేము ప్రజెంట్ అయితే క్రాస్ అవ్వలేము. కానీ మీరు అనుకున్న దాన్ని మించి నేను ప్రోడక్ట్స్ మీతో షేర్ చేయగలను, మీరు వన్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారంటే. ఎందుకంటే నేను వేస్తున్న బిగినింగ్ స్టెప్స్లో కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీకి అప్లోడ్ చేయగలను, అన్నీ చేయలేను. కానీ మన దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉందండి. మీరు వన్స్ నాకు మెసేజ్ చేశారంటే నా దగ్గర ఉన్న మిగతా కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఒక క్లారిటీ అండ్ ఒక ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది, క్వాలిటీ, దాని ప్రైస్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రతిదీ షేర్ చేసుకుంటారండి. మనకి ఆ రీచ్ వెళ్ళిన వీడియో ద్వారా చాలా కామెంట్స్ వచ్చినాయి. దాని ద్వారా నాకు ఇన్స్టాగ్రామ్లో మోర్ దెన్ 100 రిప్లైస్ అయితే వచ్చినాయి, కామెంట్స్ కూడా వచ్చినాయి. అయితే వాళ్ళందరికీ కూడా, నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నాకు ఖాళీ ఉన్నా లేకపోయినా వాళ్ళకి ప్రోడక్ట్ కావాలా, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెట్టాను. వాళ్ళ తీసుకున్నా తీసుకోకపోయినా మోర్ దెన్ నేను 50 మెంబర్స్కి పైగా నేను ప్రొడక్ట్స్ పోస్ట్ చేసి, కాస్ట్ పోస్ట్ చేసి వాళ్ళకి సపరేట్గా మళ్ళీ కలెక్షన్ అంతా పంపించి ప్రాసెస్ చేసుకున్నాను. వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా నాకు ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మన కస్టమర్స్కి, మనల్ని నమ్మి అక్కడికి నా పేజ్కి వచ్చి నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి నా కలెక్షన్ అంతా చూడాలి, దాని క్వాలిటీ అంతా చూడాలి, ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూడాలి. కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా చాలా వెంటనే రిప్లైస్ ఇచ్చాను. అండ్ మీలో కూడా చాలామంది కామెంట్స్ ఇచ్చిన వితిన్ 10 మినిట్స్లోనే నేను రిప్లైస్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది.
సో అదనమాట మేము వేసే బిగినింగ్ స్టెప్లో అన్నీ ప్రతిదీ మెయింటైన్ చేయాలి, వాట్సాప్ నెంబర్ మెయింటైన్ చేయాలి, లేదంటే యూట్యూబ్లోనే వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి అంటే మాకు అవ్వదండి. మీషోలో సెల్లర్గా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనకి కామెంట్స్ వచ్చినాయండి. సో నేను దాని గురించి కూడా ఒక వీడియో అయితే త్వరలోనే పోస్ట్ చేస్తాను. మీషో సెల్లర్ లాగిన్ ఎలా అవ్వాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. అయితే ఇంకో కామెంట్, మీషోలో తక్కువ ప్రైసెస్కి వస్తున్నాయి ఇదే ప్రోడక్ట్ అంటే, మనకి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, బిర్యానీ డాల్డా వేస్ట్ చేస్తే ఒకలా ఉంటుందండి, నెయ్యి వేస్ట్ చేస్తే ఒకలా ఉంటుంది. సో రెండింటికి తేడా ఏంటండి, నెయ్యి అనేది కాస్ట్ ఎక్కువ, డాల్డా అనేది కాస్ట్ తక్కువ, బట్ క్వాలిటీ డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా. సో ఇది అంతే. మీషో మనకి చాలామందికి తెలుసు, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ది బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అన్నట్టుగా మనం మీషోని చూస్తామన్నమాట. సో అందుకనే అమెజాన్కి కానీ ఫ్లిప్కార్ట్కి కానీ అంత పరుగులు తీయట్లే. మీషో వచ్చిన దగ్గర నుంచి ఏదన్నా కావాలా వెంటనే ఫోటో సెర్చ్ చేసేస్తాము, ఎవరి దగ్గర తక్కువ ప్రైస్ ఉన్నదో అది చూసేసుకుంటాము, తీసుకుంటాము. బట్ మన దగ్గర ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్నీ కూడా మీకు టెంపుల్ జ్యువెలరీ ఉంటుందండి, మీకు అది లో క్వాలిటీలో కావాలి అని అంటే మన దగ్గర అది కూడా ఉంది. కానీ అవి ఏంటంటే వితిన్ 1500లోనే ఫుల్ బ్రైడల్ సెట్ అనేది వచ్చేస్తుంది. అక్కడ లో క్వాలిటీ అంటే పైన ఫినిషింగ్ కాదండి, అది వెయిట్ ఎక్కువ ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది టెంపుల్ జ్యువెలరీ లో క్వాలిటీలో కావాలంటే. అదే మీకు హైయెస్ట్ క్వాలిటీలో కావాలంటే ఫుల్ నాక్షి డిజైన్ వచ్చేసి మీకు టోటల్ ఫైన్ మ్యాట్ ఫినిషింగ్ అనేది వచ్చి ప్రైస్ కూడా ఈజీగా టెంపుల్ జ్యువెలరీ ఒక్క హారం వచ్చేసి 2000 దాటే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటనేది క్వాలిటీ మ్యాటర్స్ కదా. సో క్వాలిటీ బట్టే మనకు ఆ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. మీకు డాల్డా ప్రైస్కి నెయ్యి ఇవ్వాలంటే ఇవ్వరు కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ, ప్రైస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ మార్కెట్ ప్రైస్ మీద మన దగ్గర చాలా తక్కువ, ఎందుకంటే మనం హోల్సేల్ వెండర్స్ దగ్గర నుంచి డీలింగ్ చేస్తున్నాం కాబట్టి. మీ దగ్గర డైమండ్ రెప్లికా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మనకి ఒక కస్టమర్ అనేవారు మెన్షన్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో. ఇది కూడా మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మనం ఇక్కడ సపరేట్ డీలర్స్ దగ్గర నుంచి ఇక్కడ డీలింగ్ చేస్తున్నాం కదా. సో ఒకరి దగ్గర ఉన్న రెగ్యులర్ మోడల్ ఇంకొకరి దగ్గర ఉండొచ్చు, బట్ ప్రైస్ డిఫరెన్స్ ఉండొచ్చు. నాకు ఎవరి దగ్గర తక్కువ వస్తుంది అనిపిస్తే నేను అదే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ అలానే కొన్ని మోడల్స్ ఉంటాయి, అది ఈ వెండర్ దగ్గరే ఉంటాయి, ఈ వెండర్ దగ్గర ఉండవండి, కానీ ఈ వెండర్ దీని ప్రైస్ ఎక్కువ చెప్తాడు. అలానే మనం యూట్యూబ్లో పోస్ట్ చేసాం కదా జ్యువెలరీ సెట్, ఈ వెండర్ దగ్గరే ఉంది, ఇంకో వెండర్ దగ్గర లేదు, బట్ ఈ వెండర్ దాన్ని కొంచెం ఎక్కువ ప్రైస్కే మనకి ఇస్తున్నారు, అంటే రీజనబుల్ ప్రైస్కే. ఇంకా మార్కెట్లో అయితే అది ఈజీగా 6K దాటి ఉంటుంది. కానీ నేను ఆ కస్టమర్స్కి ఆల్రెడీ పెట్టా మిగతా వెండర్స్ దగ్గర ఉన్న మోడల్స్ అండ్ వాటి 3K బిలో ఉన్న ప్రైస్ రేంజ్లో అన్నీ కూడా పెట్టాను. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, వెండర్స్ బట్టి కూడా ప్రైసెస్ చేంజ్ అవుతాయి. బట్ అంటే మన కస్టమర్స్ కోసం నేను ఎవరి దగ్గర అయితే తక్కువ ప్రైసెస్కి ఉన్నాయో అవి ఇస్తాను. బట్ కొన్నిసార్లు ఏంటంటే మోడల్స్ దొరకవండి, కొంతమంది వెండర్స్ దగ్గరే ఉంటాయి, బట్ అక్కడ మోడల్ని బేస్ చేసుకొని పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ డైమండ్ రెప్లికా అనేదానికి అన్నింటికి కూడా జీజే పాలిష్ అంటే బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ పాలిష్ వచ్చేసి ఫైన్ ఫినిషింగ్గా వస్తుంది. మీరు చూసే ఉంటారు, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. సో అదనమాట, ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది కదా. మోడల్ కొన్నిసార్లు కొంతమంది దగ్గరే ఉంటుంది, కానీ మనకి ఆ మోడల్ కావాలంటే ఇంకా తప్పదు తీసుకోవడము. సో అది డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ అనమాట. సో మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ లేదంటే యూట్యూబ్ కామెంట్స్ కానీ వచ్చిన ప్రతి మెసేజ్కి, వచ్చిన ప్రతి కామెంట్స్కి మ్యాక్సిమం నేను రిప్లైస్ ఇచ్చానండి. సో ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ అనేది ఏర్పడి ఉంటుంది మన బిజినెస్ వరకు అని నేను హోప్ చేస్తున్నాను. మీరు చూసుంటారు ఆల్రెడీ మన ఛానల్లో వ్లాగ్స్ ఇలాంటివి పోస్ట్ చేస్తున్నాం కదా. సో దాంట్లో మీరు చూస్తున్నట్టయితే నేను 2 కిడ్స్ని హ్యాండిల్ చేస్తూ, ఇంట్లో వర్క్ అంతా హ్యాండిల్ చేస్తూ నేను ఇవి కూడా హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. అంటే జ్యువెలరీ బిజినెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాను. బట్ 2020లో స్టార్ట్ చేశాను అన్నాను కదా, అక్కడి నుంచి ఏంటంటే మనం ఎక్కువ మోస్ట్లీ వాట్సాప్ ఆర్డర్స్ తీసుకుంటాము. సో ఇన్స్టాగ్రామ్లో డెవలప్ చేసాక అది కొన్ని ఇష్యూస్ రావడం వల్ల రాప్ చేసి మళ్ళీ కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. స్లోగా ట్రస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఫాలో చేసి మనకి ఆర్డర్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది బాగానే. అయితే ఇన్ కేస్ మీరు కనుక
ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే, ఏమన్నా ప్రోడక్ట్స్ లేదంటే కలెక్షన్ చూడాలి అని అనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఇంకా లాంగ్ వీడియోస్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో వెళ్ళి ఒకసారి కలెక్షన్ చూడండి, నచ్చితే ఫాలో కూడా చేసేయండి. అండ్ అలానే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే నేను ఈ వీడియోతో ఇచ్చిన క్లారిటీ కూడా మీకు ఓకే అనిపిస్తే, మీరు సాటిస్ఫై అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.